ఇయర్ 2030 ఇంకా 5 more yearsలో ఇండియా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఈవీ మార్కెట్స్ ఇన్ ద వరల్డ్గా అవ్వచ్చు. బట్ ఒక క్వశ్చన్, ఈవీ సెక్టార్లో ఎలా ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయడం? అది జస్ట్ ఈజీ అని మీరు అనుకోవచ్చు. జస్ట్ ఈవీ మ్యానుఫ్యాక్చరర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం, రైట్? వెల్, పార్ట్లీ రైట్. ఈవీ మేకర్స్ ఒక ఆప్షన్, బట్ ఎంటైర్ ఈవీ ఈకో సిస్టమ్ దాన్ని మాత్రం డిపెండ్ అయి లేదు. ఈ వీడియోలో ఆటో మేకర్స్ కాకుండా ఏ కంపెనీస్ ఈవీ బూమ్ వల్ల బెనిఫిట్ అవుతుంది అని చూద్దాం. ఫస్ట్, ఈ బూమ్ ఎంత పెద్దదిగా ఉండబోతుంది అని తెలుసుకుందాం. అకార్డింగ్ టు ఫార్చ్యూన్ బిజినెస్ ఇన్సైట్స్ 2022లో ఇండియాస్ ఈవీ మార్కెట్ వర్త్ $3.21 బిలియన్ గా ఉండింది. అండ్ బై 2029 అది $114 బిలియన్ ని రీచ్ అవుతుంది. ఈవీ ఇండస్ట్రీకి 3 మేజర్ సెగ్మెంట్స్ ఉంది. ఫస్ట్, టూ వీలర్స్. 2024తో 60% ఆఫ్ టోటల్ ఈవీ సేల్స్ దీంట్లోనే జరుగుతుంది అని జేఎంకే రీసెర్చ్ చెప్తుంది. నెక్స్ట్, కమర్షియల్ వెహికల్స్, ట్రక్స్, బస్సెస్, ఫ్లీట్ ఈవీస్ లాంటివి అన్ని. నెక్స్ట్, ప్యాసింజర్ వెహికల్స్, మీరు నేను యూజ్ చేసే కార్స్. ఈవీస్ జస్ట్ వెహికల్స్ మాత్రమే కాదు, అది ఒక హోల్ ఈకో సిస్టమ్. ఒక ఈవీ చేయడానికి మల్టిపుల్ ఇండస్ట్రీస్ కలిసి వర్క్ చేయాలి. ఎలా మీ ఫేవరెట్ ఫుడ్ రెసిపీకి చాలా ఇంగ్రీడియంట్స్ ఉండాలి కదా? సో మీరు ఎందుకు మ్యానుఫ్యాక్చరర్స్లో ఇన్వెస్ట్ చేయడంతో లిమిట్ చేసుకుంటున్నారు? మనీ ఈవీ ఈకో సిస్టంలో ఎక్కడ ఫ్లో అవుతుంది అని తెలుసుకుందాం. నిఫ్టీ ఈవీ అండ్ న్యూ ఏజ్ ఆటోమోటివ్ ఇండెక్స్ ద్వారా ఈ టాప్ కంపెనీస్ గురించి తెలుసుకునేందుకు బెస్ట్ వే. 2024లో ఎన్ఎస్సి దీన్ని లాంచ్ చేసింది అండ్ అది ఇండియన్ ఈవీ రిలేటెడ్ స్టాక్స్ని ట్రాక్ చేస్తుంది. సో ఈ ఇండెక్స్లో ఏ ఇండస్ట్రీస్ అండ్ కంపెనీస్ ఒక పార్ట్గా ఉంది అని చూద్దాం. ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ పార్ట్స్ కంపెనీస్ ఇక్కడ డామినేట్ చేస్తుంది. మీకు డైరెక్ట్ ఈవీ ఇన్వెస్ట్మెంట్స్ కావాలంటే ఇదే బిగ్గెస్ట్ సెక్టార్. బట్ మనం ఫోకస్ చేసేది నాన్ ఆటో మేకర్స్ మీద, రైట్? ఇప్పుడు ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ వెహికల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఈవీస్కి చాలా క్రూషియల్. అంటే ఐటీ కంపెనీస్ ఈవీ బూమ్లో ఒక పార్ట్గా ఉంటుంది. బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్కి కావాల్సిన ఎసెన్షియల్ మెటీరియల్స్ కెమికల్ సెక్టార్ సప్లై చేస్తుంది. అండ్ ఈవీ బ్యాటరీసే ఈవీ రెవల్యూషన్కి హార్ట్ లాంటిది. ఈవీస్ బిల్డ్ చేయడానికి కావాల్సిన మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ని ద క్యాపిటల్ గూడ్స్ సెక్టార్ ప్రొవైడ్ చేస్తుంది. విత్ 4% షేర్ ద ఆయిల్, గ్యాస్ అండ్ కన్స్యూమబుల్ ఫ్యూయల్ సెక్టార్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ని ఫోకస్ చేస్తుంది, లైక్ హైడ్రోజన్ ఫ్యూయల్ టెక్నాలజీ. నిఫ్టీ ఈవీ ఇండెక్స్లో స్మాలెస్ట్ కాంపోనెంట్ అంటే అది కన్స్యూమర్ సర్వీసెస్. అది ఈవీ మెయింటెనెన్స్, ఛార్జింగ్ స్టేషన్స్ అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ని హ్యాండిల్ చేస్తుంది. ద నిఫ్టీ ఈవీ అండ్ న్యూ ఏజ్ ఆటోమోటివ్ ఇండెక్స్ మనకి ఈవీ ఈకో సిస్టమ్ గురించిన 360-degree వ్యూని చూపిస్తుంది. ఈవీ రెవల్యూషన్ అంటే జస్ట్ అది కొన్ని ఆటో మేకర్స్ గురించిన స్టోరీ మాత్రమే కాదు అని తెలుస్తుంది. అది మల్టిపుల్ ఇండస్ట్రీస్ నుండి వచ్చే కంబైన్డ్ ఎఫర్ట్. సో ఇప్పుడు ఏ స్టాక్స్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉందని కమెంట్స్లో చెప్పండి. అండ్ మీరు ఈవీ సెక్టార్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు? మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. See you soon with a new video. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.